బోండా ఉమ ఓ రకంగా పదే పదే ఒత్తిడి చేసే విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అనాలా? అది పార్టీ వ్యతిరేకం అనాలా అన్నది ఎవరికాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదివరకు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, నడిచేది. భోజనాలు చేసేవాళ్ళు ఇయన్నీ జరిగేది అసెంబ్లీలో. తర్వాత నుంచి ఒక శత్రుత్వం ఈవెన్ రోసయ్య ఉన్నప్పుడు బానే ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు బానే ఉంది. ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని యాక్సెప్ట్ చేయడు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేయరు. ఓ బద్ధ శత్రుత్వం అయిపోయింది. తెలంగాణలో కూడా రేవంత్, కేసీఆర్ అట్లాంటిది. కానీ మొన్న బెటరు రేవంత్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ని అభినందించడం, అసెంబ్లీలో మాట్లాడుకోవడం ఆరోగ్యం గురించి కొంతన్నా బాగుంది అక్కడ. విమర్శల తర్వాత పక్కన పెడితే ఆ టైంలోనన్నా కాస్త బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ అసలు మరీ దరిద్రంగా తయారైపోయింది. ఏదో చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి శత్రువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. సవతి కొడుకుల్లాగా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయింది. సవతి కొడుకులే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ సిచ్యువేషన్లో మీడియా మరీ అసహ్యకరమైన పాత్ర పోషిస్తోంది. తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తోందో బాగు చేస్తోందో భవిష్యత్తు తెలుస్తుంది. ఆ మీడియా చేస్తున్న దరిద్రపు ట్రాప్లో చిక్కుకుపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటి, అంబటి రాంబాబుతో బోండా ఉమ ఎలా కూర్చుంటాడు, పార్టీ ఏం చేస్తుంది అనగానే చంద్రబాబు గారు వెంటనే పొద్దున్నే టెలికాన్ఫరెన్స్ అందరినీ తిట్టిబారేయడమే టట్టట్ట చేస్తారు. అసలు ఆ గొడ్డల పార్టీ వాళ్ళతో కూర్చోబాకండి, ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పదం వాడటమే అసహ్యం ఆయనకి. కాబట్టి ఆయన వాళ్ళతో కూర్చోబాకండి, ఇది చెప్పండి, అసలు బోండా ఉమ నుంచి డీటెయిల్స్ తీసుకోండి అన్నాడని అదే పత్రికల్లో రాశారు. అయిపోయింది. బోండా ఉమకి కోపం వచ్చింది ఇప్పుడు. అందుకని నేను వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాము కాదు, వైసీపీ వేదిక మీద కాదు, జనసేన మాజీ నాయకుడు అయినటువంటి దాసరి రాము పెట్టిన మీటింగ్కి అటెండ్ అయ్యా, ముద్రగడ సంతాప సభకి. ఇది నెంబర్ 1. రెండోది, ఈ మధ్యన వేరే పార్టీకి సంబంధించిన అందరూ కలిసినటువంటి దాంట్లో జ్యోతుల్ నెహ్రూను వాళ్ళు వచ్చి కలుసుకున్నారు కదా జక్కంపూడి వీళ్ళు. అప్పుడు వాళ్ళని ఎవరినన్నా పిలిచి విచారించారా? వాళ్ళకి ఎవరికన్నా నోటీసులు ఇచ్చారా? వాళ్ళని ఎవరినన్నా వివరణ కోరారా? వాళ్ళకి లేనిది నా దగ్గర ఎందుకు వస్తుంది? నేనేం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడట్లేదు. ముద్రగడ విషయంలో నా అభిప్రాయం నేను స్పష్టంగా చెప్పాను. కావాలంటే పార్టీ అడిగితే చెప్తాను, నన్ను ఎవరూ అడగలేదు అని తేల్చి చెప్పాడు. అంటే తద్వారా ఈ క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిగత హ్యూమిలియేషన్ ని వ్యతిరేకించే మరొక ఎమ్మెల్యేగా సిద్ధపడ్డారు.